వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా కొంకుదురు గ్రామంలో ఉన్నాం. ఈ కొంకుదురు గ్రామం ఎస్వి కృష్ణారెడ్డి స్వగ్రామం. ఎస్వి కృష్ణారెడ్డి ఈ గ్రామంలో ఏం చేసేవారు, ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, ఈ ఊర్లో ఆయన బంధువులు ఎవరెవరు, ఆయన ఎప్పుడైనా మళ్ళీ ఈ గ్రామానికి వస్తూ ఉంటారా, ఆయనకి సంబంధించిన బంధువులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా లేదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్వి కృష్ణారెడ్డి గారు మా ఊరికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అండి. మంచి డైరెక్టర్గా, మ్యూజికల్ డైరెక్టర్గా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చారు. ఆయనకి ఈ ప్రదేశానికి చాలా అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆ గుడి కట్టించడంలో చాలా పాటుపడ్డారు. ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు చిన్నతనం నుండి ఎక్కడే ఎక్కువగా తిరుగుతూ ఎక్కడే చదువుకుంటూ ఉండేవారని చెప్పేసి మా వాళ్ళు చెప్తుంటుంటారు. ఇప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కొంకుదురు వచ్చినప్పటికి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాన్ని ఒకసారి దర్శించుకుని వెళ్ళడం ఆయనకు అలవాటు. ఆయన సినిమాలు తీసినప్పటికీ తీయకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మా మనసుల్లో ఉండిపోతూ ఉంటారు ఆయన. ఎందుకంటే మా ఊరికి ఈ రోజున రాష్ట్రంలో కొంకుదురు అనే ఒక పేరు అందరికీ తెలిసిందంటే ఆయన గురించే. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ ఊరు గురించి తెలియడం జరిగిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆయన కొత్తగా మళ్ళీ సినిమాలు తీస్తే ముఖ్యంగా మా ఊరు వాళ్ళు చాలా ఆదరిస్తారు. ఆయన మళ్ళీ సినిమా ఫీల్డ్లో మళ్ళీ వచ్చి మళ్ళీ సినిమాలు తీయాలని చెప్పేసి మేము అందరూ కూడా అనుకోవడం జరుగుతుందండి. ఎస్వి కృష్ణారెడ్డి గారి తండ్రి స్వీట్స్ వ్యాపారం నిమిత్తం ఆ తణుకు దగ్గర ఆరవెల్లి గ్రామంకి వెళ్ళారు. అక్కడ ఆ కాలేజీలో కృష్ణారెడ్డి గారికి అచ్చిరెడ్డి గారు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య మైత్రి బంధం బలపడింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు చిత్రరంగంలో ప్రయాణం ప్రారంభించారు. అచ్చిరెడ్డి గారి ప్రోత్సాహం మేరకే ఆ కృష్ణారెడ్డి డైరెక్టర్ అవతారం ఎత్తారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక 1992లో రాజేంద్రుడు గజేంద్రుడితోటి దర్శకత్వం వైపు మళ్ళిన ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల మీద చాలా ప్రయోగాలు చేశారని చెప్పచ్చు. ఆలీని హీరోగా పరిచయం చేయడం కావచ్చు, అలాగే ఆయన ఆ కథ, ఆ స్క్రీన్ ప్లే, దర్శకత్వంతో పాటు సంగీత బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆయన సినిమాలన్నిటికీ కూడా ఆయనే సంగీత దర్శకత్వం వహించేవారు. అలాగే ఆహ్వానం సినిమాను కూడా ఆయన ఇంగ్లీష్లో తీసి మరో ప్రయోగం కూడా చేశారు. పండగలకి గట్టా వస్తుంటారు, వస్తున్నప్పుడు అందరూ సరదాగా కలుస్తుంటామండి. అన్నీ చూస్తామండి. ఒకసారి అండి ఇంచుమించు 50 సినిమాలు చేశారండి. 50 సినిమాలు ఒక్కోసారి సినిమా 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూస్తుంటాయండి. ప్రతి సినిమా మాకు ఇష్టమండి. ప్రతిదీ కూడా సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చూడదగ్గనే ఉంటాయి కదండి. చక్కని హాస్యం, కథాబలం అన్నీ ఉంటాయి. వెలితిగానే ఫీల్ అవుతామండి. కానీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అంటే కుటుంబం గురించి కథాసూత్రాలు గట్రా తీస్తుంటే ఎవరు చూస్తారని ఆయన బహుశా ఆయన తీయకపోవచ్చేమో అండి. ఆయన ఇప్పుడు తీసినా కూడా చూడడానికి అందరూ రెడీగా ఉన్నారండి. అది చెప్తుంటాం, వచ్చినప్పుడల్లా వస్తుంటుంది, చేస్తుంటాము. మంచి కథ ఉంది, చెయ్యాలి అంటుంటారండి. చేస్తారు కంపల్సరీగా. సినిమా అంటూ చేస్తే అందరూ చూస్తారు, మేము కూడా ఆదరిస్తాం. మాకు హ్యాపీ అండి, సంతోషం. సంవత్సరం సంక్రాంతికి వస్తారండి. సంక్రాంతి పండుగ 4 రోజులు కూడా ఇక్కడే ఉంటారు. బంధువులు, స్నేహితులు అందరినీ కలిసి పేరు పేరున పలకరించి వెళ్తుంటారు. అచ్చిరెడ్డి గారికి ఆయనకి ఏంటి ఆ ఫ్రెండ్షిప్, అది ఏమన్నా తెలుసా మీకు? ఏమన్నా అచ్చిరెడ్డి గారి ఫ్రెండ్షిప్ అంటే ఆర్విల్ వెళ్ళిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారని చెప్పి తెలుసండి. వాళ్ళు మిఠాయి కొట్టు ఏదో చేసేవారు. అక్కడి నుంచి డబ్బింగ్ సినిమా ఏదో రాజా ది గ్రేట్ ఏదో కొని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేయడం, అది పేరు రావడం. నెక్స్ట్ రాజా ది గ్రేట్ కాదు, సూర్య ది గ్రేట్. ఆ తర్వాత కొబ్బరి బండం సినిమా చేయడం, అలాగా పేరు బాగా వచ్చిందండి. మీరు ఏం సినిమాలు చూసారు, ఏం సినిమాలు ఇష్టం మీకు? ఆయన అన్ని సినిమాలు చూసామండి. యమలేల ఒకటి, శుభలగ్నం,
అలాగే మాయిలోడు, వినోదం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఆలీని కూడా కమెడియన్ పెద్ద హీరోని చేసాడు ఆయన. ప్రస్తుతం మనం ఈ కుంకుదురులోని ఎస్వి కృష్ణారెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. అంటే నిజానికి ఇక్కడ ఎస్వి కృష్ణారెడ్డి గారిది ఆ పాతిల్లు ఉంటే వాళ్ళ బంధువులు దాన్ని రెనోవేట్ చేశారు, కొత్తగా ఈ బిల్డింగ్ కట్టారు. ఆయన బాల్యం అంతా కూడా ఇదే ప్రాంతంలో ఇదే చోట గడిచింది. ఇక్కడే ఆయన చదువుకున్నారు. ఇదే ఊర్లో నాటకాలు అలాగే సినిమాల కోసం చర్చోపచర్చలు చేసేవారు. ఆ రోజుల్లో వారి బ్రదర్కి తెలిసిన రావు గోపాలరావు గారు తరచూ ఈ కృష్ణారెడ్డి గారి ఇంటికి వచ్చేవారు. ఆయనతో పాటు రావు గోపాలరావు గారితో పాటు ఈయనకి కృష్ణారెడ్డి గారి చాలా సాన్నిహిత్యం ఉంది. అసలు కృష్ణారెడ్డి గారికి ఈ సినిమా వ్యామోహం ఎలా కలిగింది, ఎప్పుడు ఈ సినిమాల రంగంలోకి ఆయన తరలి వెళ్ళారు అన్న మాట్లాడడానికి కృష్ణారెడ్డి గారి కజిన్ అలాగే బంధువు మనతో పాటు ఉన్నారు, సంటిబాబు గారు. ఈయన కృష్ణారెడ్డి డైరెక్టర్గా ఒక సినిమా కూడా తీశారు, బడ్జెట్ పద్మనాభం అనుకుంటా, బడ్జెట్ పద్మనాభం ఆ సినిమా కూడా తీశారు. సార్ చెప్పండి సంటిబాబు గారు, అసలు ఈ కృష్ణారెడ్డి గారికి ఈ సినిమా వ్యామోహం ఎలా కలిగింది, సినిమాల్లోకి ఎప్పుడు వెళ్ళారు? ఏమో అతను మద్రాసులో కూడా చదువుకున్నాడండి. ఆయన చదువుకున్నప్పుడు అక్కడ ఇన్స్టిట్యూట్లో ఏదో చేసాడని అన్నారు. అక్కడి నుంచి అలా 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 సినిమా ఏదో చేశారండి. అలా అలా వచ్చారు. ఏమవుతాడు మీకు కృష్ణారెడ్డి గారు? ఏమవుతారండి? బావగారండి, మేనత్త గారు అబ్బాయి. ఇదే ఊర్లో చదువుకున్నారా? చదువుకున్నప్పుడు స్కూల్ గట్రా సినిమాలకు వెళ్ళడం గట్రా చేసేవారు? ఈ చిన్నప్పుడు ఉంటాయి కదండి మామూలుగానే. అంటే అంత అల్లరిగా ఉండి మనిషి కాదండి అతను కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నా కానీ అక్కడ ఉండి ఏమీ లేవండి అలవాట్లు. ఓ మందు కానీ ఓ సిగరెట్ కాలుతుంది, ఇంకో ఏం లేవు. అంతా తన పని ఏదో తాను చూసుకుంటారు ఆయన. ఇక్కడికి వచ్చాడు అనుకోండి గర్వంగా కూడా ఉండదు. మామూలు రోడ్డమ్మ నడిచి వెళ్ళిపోతాడు. చుట్టాల ఇళ్ళకే దారిలో తెలిసిన వాళ్ళు అందరినీ కేకేస్తాడు పేరుని. ఇంకా నన్ను మర్చిపోయాడేమో అనుకో దూరంగా పోయే వాళ్ళని కూడా కేకేసి మాట్లాడతాడు ఆయన. అంటే ఇంత చదువుకున్న వాళ్ళు కొంచెం మంది వ్యవసాయాలని అయ్యని వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, దారిలో పోతుంటే కేకేసి పలకరింతాడు. అంత క్లోజ్గా ఉంటాడండి అందరిని. చుట్టాలను కూడా చాలా అభిమానంగా చూస్తుంటాడు. సంవత్సరానికి ఒకసారి వస్తుంటాడండి. అంటే ఈ సంవత్సరం రాలేదు కరోనా వలన, మా బ్రదర్ పోయాడని, లేకపోతే ఆయన వచ్చును. ఇంకా అప్పుడు మేమే రావద్దని చెప్పేసి అన్నాం కూడా. అంటే ఇంకా అప్పటి నుంచి రాలేదు. త్వరలో వస్తాడండి. ఇప్పుడు వస్తున్నాను. సంవత్సరం వచ్చేవాడు. పండుగకి వచ్చేవాడు. మా కుర్రోళ్ళందరికీ కూడా చిన్న పార్టీ ఇచ్చేవాడు చేలోని. అంటే పార్టీ అంటే ఏం లేదు, శుభ్రంగా కోళ్ళని గట్ట కోసి పండుగల్లోని సరదాగా ఉండేవాళ్ళం అనమాట. అలా అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండేదండి? ఆయన నాటక రంగం బాగా ఉండేదండి, రావు గోపాలరావు అలాంటి వాళ్ళ. ఆయన నాటకాలు ఇక్కడ ఏ లేదండి. అంటే వాళ్ళ ఇంటికి ఆయన వచ్చేవాడు, వాళ్ళ అండగారు వేసేవాడు అండి. ఈయన మాత్రం ఏదో పేరుకి అంటే చూసేవాడు అంతే. అప్పుడు 10th చదువుకునేదాకా ఉన్నాడండి. అంతకుముందు వచ్చేవారు వాళ్ళు. ఇతను చదువు ఈ గొడవల్లో ఉండేవాడు అంతే. ఇతను ఆర్వీలు వెళ్ళిన తర్వాత మద్రాసు అక్కడ చదువుకోవడానికి వెళ్ళండి. అక్కడ అలా మొత్తం మీద కృష్ణారెడ్డి గారు ఎలా ఉండేవారండి మీతో? బాగానే ఉండేవారండి. ఎందువల్లంటే మా 2 కుటుంబాలు 2 ఇళ్ళు పక్క పక్కనే బాగా. ఇక్కడ మేము ఉండేవాళ్ళం, ఆయన అక్కడ ఉండేవాడు. అలాగే 2 కుటుంబాల్లో ఉంటల్లో మాకు చిన్నప్పటి నుంచి బావగారు అవుతాడు ఆయన. అలాంటిది మేము అన్నయ్యానికి ఆకేస్తామండి. ఇప్పటికీ అన్నయ్య అంటే ఎరుగున వాళ్ళు ఇదేట్రా అంటారు, ఇదేట్రా అంటే ఆయన అలవాటు అండి. ఇంకా మళ్ళీ వాళ్ళ అన్నగారిని బావ అంటే ఆకేస్తామండి. ఈయన మాత్రం అన్నయ్య వచ్చేద్దండి. ఇంకా చిన్నప్పుడు మమ్మల్ని చాలా బాగా చూసేవాడండి. స్కూల్కి హై స్కూల్కి రాయవారం వెళ్ళేవాడు. వచ్చేటప్పుడు దారిలో నల్లరేగడి పళ్ళు చెట్లు ఉంటే ఆ కాయలు ఏరుకుని వర్షానికి కింద పడతాయి కదా, ఏరుకుని ఆ బాక్స్లో పెట్టుకొచ్చేవాడు. ఆ బాక్స్ గురించి మేము ఎదురు చూసేవాళ్ళం అనమాట. అలాగా జరిగిపోయింది. తర్వాత ఇంకా ఆర్వీలు వెళ్ళారండి, అక్కడ షాప్ పెట్టుకుందామని. ఇంకా అలాగా. అంటే ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారండి? ఊళ్ళో ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు?
ఊళ్ళోకి వచ్చాడంటే చుట్టాలు ఇంట్లో అందరికీ వెళ్తాడండి. ఇంకో ముఖ్యంగా శివాలయం కాడికి వెళ్తారండి. ఆ శివాలయం మా పెద్దలు వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ తాపీ పని చేసి కట్టారండి అది. అది అక్కడికి వెళ్తుంటారండి, ఆ కాలువగొట్టుకి అక్కడికి వెళ్తుంటాడు అన్నమాట. ఇంకో చుట్టాలు అందరికి ఇంటికి వెళ్తాడు. ఆయన అత్తూరు ఊరు కూడా ఇదే కదండి. అసలు ఆయన ఫ్యామిలీ ఏంటండి? ఆ ఫ్యామిలీ ఏముందండి, మా అమ్మాయి అండి. ఆ పిల్ల కూడా మా అన్నయ్య గారు అమ్మాయి. అతను కాలం చేసాడండి మా అన్నయ్య. ఆ కుర్రోడేమో అక్కడ హైదరాబాద్లోనే ఉంటాడు. వీళ్ళ దగ్గర ఉంటాడు, వీళ్ళతోనే ఉంటాడండి. అది అంటే ఆయనకి ఎంతమంది అండి పిల్లలు? ఎక్కడ ఉంటుంటారు కృష్ణారెడ్డి గారు? 2 అమ్మాయిలండి. ఒక అమ్మాయి కుమారపాలెం చేశారండి. ఒక అమ్మాయి ఏమో హైదరాబాద్లోనే డాక్టర్ అండి ఆయన. 2 పిల్లలు. ఈయనేమో రైస్ మిల్లర్ అండి. చిన్నప్పటి నుంచి సినిమాల మీద మొక్కుతో ఆ కృష్ణారెడ్డి ఎప్పుడెప్పుడు మద్రాసు వెళ్దామా, సినిమాల్లో యాక్ట్ చేద్దామా అన్నట్టుగా చూసేవారు. ఈ నేపథ్యంలోనే ఆయన మద్రాసుకు వెళ్ళి పగడాల పడవ అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ దురదృష్టవశాత్తు ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఆ తర్వాత చిరంజీవి కిరాతకుడు సినిమాలో ఆయన నటించారు. మనం ప్రధానం చూసుకుంటే కనుక ఈ కిరాతకుడు సినిమా మ్యాడ్ మ్యాక్స్ సినిమాకి రీమేక్ అనే చెప్పాలి. అందులో ఆ విలన్ గ్యాంగ్లో ఒక విచిత్రమైన మేనరిజంతో ఆ కృష్ణారెడ్డి కనపడతా ఉంటారు. ఆ తర్వాత 1991లో ఆ మిత్రుడు అచ్చిరెడ్డితో కలిపి కృష్ణారెడ్డి సినీ నిర్మాణ రంగంలోకి దిగారు. కొబ్బరి బండం అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ తోటి తీశారు. ఆ తర్వాత ఆయనే స్వయంగా దర్శకుడి అవతారం ఎత్తారు. అప్పటి నుంచి కృష్ణారెడ్డి రాజేంద్రుడు, గజేంద్రుడి దగ్గర నుంచి మొదలుపెట్టి మాయలోడు, నెంబర్ 1, యమలీల, తకీర్వాల, శుభలగ్నం, జుడాయ్, టాప్ హీరో, గడోద్గజుడు, వజ్రం, సంప్రదాయం, మావిసిగురు, వినోదం, గన్ షాట్, ఎగిరే పౌర్మ, ఆహ్వానం, ఉగాది, ఊయిల, దీర్ఘ సుమంగ్లీవ, పెళ్లిపేటలో, అభిషేకం, మనసులో మాట, ప్రేమకు వేలాయిర, కోదండరాముడు, సర్దుకుపోదాం రండి, శ్రీమతి సత్యభామ, సకుటుంబ సపరివార సమేతంగా, బడ్జెట్ పద్మనాభం, ప్రేమకు స్వాగతం, పెళ్ళాం ఊరెళ్తే, జాబిల్లి, పెళ్ళంతో పనేటి, అతడే ఒక సైన్యం, లేత మనసులు, ఒరే పండు, హంగామా, సరదా సరదాగా, మాయాజాలం, బహుమతి, మస్త్, యమలీల 2 ఈ సినిమాలన్నింటినీ ఆయన డైరెక్ట్ చేశారు. మనం మరోవైపు చూసుకుంటే కనుక కృష్ణారెడ్డి అభిషేకం సినిమాలో హీరో కింద నటించి ఆ హీరో కావాలన్న తన ముచ్చటను కూడా ఆయన తీర్చుకున్నారు. అయితే మొదటి సినిమా పగడాల పడవ ఏ విధంగా రిలీజ్ కాలేదో అలాగే రిలీజ్కు నోసుకున్న ఈ అభిషేకం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. తెలుగులో అగ్ర హీరోలు అందరితోనే కూడా కృష్ణారెడ్డి సినిమాలు చేశారు. కృష్ణతోడు కావచ్చు, బాలకృష్ణతోడు కావచ్చు, నాగార్జునతో కూడా ఆయన సినిమాలు తీశారు. సో ఇది సత్య వెంకట కృష్ణారెడ్డి అనే ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆ ఊరి విశేషాలు, ఎస్వి కృష్ణారెడ్డి గారి ఆ బాల్యం గురించి, ఆయన అత్తవారింటి గురించి, ఆయన బంధువుల గురించి ఇప్పటి వరకు తెలుసుకుందాం కదా. ఈ గ్రామస్తులు ఒకటే చెప్తున్నారు, మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి ఆ సినిమాలకి దర్శకత్వం వహిస్తూ బిజీ కావాలని వీళ్ళంతా ఆకాంక్షిస్తున్నారు. మనం కూడా అదే ఆకాంక్షిద్దాం. సో ఇది ఈరోజు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి విలేజ్ టూర్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.